ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా అని నిత్యం ఉదయం వేళల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని మార్కాపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తూర్పు వీధిలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సరికొత్తగా మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం వేకువజామున అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటా తిరుగుతూ వార్డులో నెలకొన్న సమస్యలను శాసనసభ్యులు కందుల అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వార్డులోని సమస్యలు తక్షణమే పరిష్కరించడమేనని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు 1వ వార్డులో అధికారులతో నాయకులతో కలిసి పర్యటించడం జరిగిందని, ముఖ్యంగా 1వ వార్డు డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, ఈ రోజు సాయంత్రానికి డ్రైనేజీ శుభ్రం చేయాలని అధికారులకు తక్షణం ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. 2వ సమస్య పంట కాలువ పూర్తిగా డ్రైనేజీతో వ్యర్థాలతో నిండిపోయిందని, దాంతో వార్డులో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని, వార్డు ప్రజలు దోమలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలియడంతో వెంటనే పంట కాలువను శుభ్రం చేయడానికి తక్షణమే టెండర్లు పిలుస్తున్నామన్నారు. త్రాగునీటి సమస్య ఉన్నా దాని వార్డు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని, గతంలో కాంట్రాక్ట్ చేసిన వారు అసంపూర్తిగా పూర్తి చేశారని, తక్షణమే ఆ కాంట్రాక్టర్లను పిలిచి దాన్ని పూర్తి చేస్తామని, నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తారన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక, మల్లికార్జున, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, నాలికొండయ్య యాదవ్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సచివాలయ సిబ్బంది, అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈ రోజు నుంచి మార్కాపురం పట్టణంలో ప్రారంభించడం జరిగింది. 1వ వార్డు అంతా కూడా తిరిగాము, సమస్యల్ని గుర్తించాము. ఈ సమస్యల్ని తక్షణమే పరిష్కరించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాము. ముఖ్యంగా ఈ 1వ వార్డులో ప్రజలందరూ కూడా డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండోది పంట కాలువ అనేది పూర్వం ఉన్నటువంటి పంట కాలువలో డ్రైనేజ్ అంతా పడుతూ విపరీతమైనటువంటి దుర్గంధము, విపరీతమైనటువంటి దోమల బెడదతోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కళ్ళారా చూసాం. అలాగే రెండవది ఆ పంట కాలువ మీద ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి అంతా కూడా కుచించుకుపోయి అనేక రకాలుగా రైతాంగం అంతా కూడా పొలాలకు పోయేదానికి ఇబ్బంది పడుతూ ఉన్నామనేటువంటి సమస్యను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ 2 సమస్యల్ని తక్షణమే పరిష్కరించేదానికి అధికారులందరినీ కూడా చెప్పాము. వాడి ఎస్టిమేషన్స్ అవి రెడీ చేయమని చెప్పి, అలాగే ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఈరోజు ఇబ్బందికరంగా చాలా అసహ్యకరంగా కనిపించిందో దాన్ని తక్షణమే రిమూవ్ చేసే దానికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు సాయంత్రానికల్లా దాన్ని క్లియర్ చేస్తాం. అలాగే చిన్న చిన్న డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఒకటి సాగర్ వాటర్ అనేది మాకు రావట్లేదు. సాగర్ వాటర్ను కూడా మా ప్రాంతానికి వచ్చేలా చేయమని చెప్పి కూడా అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా పరిష్కరించేదానికి ఆల్రెడీ గతంలో టెండర్లు జరిగి ఉన్నాయి. ఈ టెండర్లు వేసినటువంటి వాళ్ళు గతంలో కొంత భాగం పూర్తి చేసి ఆ రోడ్లు కూడా ఇన్కంప్లీట్గా ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళని పిలిపించి మాట్లాడి చేస్తారా చేయరా, చేయకపోతే క్యాన్సిలేషన్ చేసుకుంటారా ఏ సంగతి కనుక్కొని, ఒకవేళ చేస్తామని పడితే వాళ్ళ ద్వారా కంటిన్యూ చేయించి ఈ పైప్ లైన్ సమస్యను కూడా తీర్చేదానికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మా 1వ వార్డు ప్రజలందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మా మార్కాపురం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.